వ్యక్తిగత అభిప్రాయం ఏంటి? అది కక్ష సాధింపు చర్య అని మీరు నమ్ముతున్నారా చంద్రబాబు నాయుడు గారి మీద చేసింది? లేకపోతే నిజంగానే ఆయన దానికి పాల్పడి ఉంటాడు, అవినీతికి పాల్పడి ఉంటాడు, అంటే స్కిల్ స్కామ్ అని పెట్టారు కదా దానికి. సో అది మీ వ్యక్తిగతంగా ఏమనిపిస్తుంది? అంటే నాకు పెద్దగా దాంట్లో ఇప్పుడు నేను 1977 సంవత్సరం నేను తెలంగాణ రాష్ట్రంలోకి అడుగుపెట్టానన్న ఫిబ్రవరి నెల. అంటే 77 హైదరాబాద్ నగరానికి వచ్చేసి 77 1977 అదే 1977. సో ఆ తర్వాత నాకు అక్కడ ఏమీ లేదు. ఏదో 4 ఏళ్ళు పోతే 50 ఏళ్ళు అయిపోతుంది. ఒక ఇల్లు అక్కడ ఉంటూ ఇక్కడికి వచ్చి నేనేదో ఉంటూ ఇల్లు డెవలప్ చేసుకుని అలా కాదు. నాకు ఇల్లు లేదు అక్కడ, అసలు లేదు ఆంధ్రప్రదేశ్ లో, గుడిసే లేదు. 1977 తర్వాత ఏమీ లేదు. కాకినాడలో ఏమీ లేదా? కాకినాడే కదా. అవును, గురజనాపల్లి, కేసనపల్లి, రాజుల తాలూకా ఎక్కడ ఏమీ లేదు. నా తల్లి తండ్రి కూడా 81కి వచ్చేసారు, హైదరాబాద్ వచ్చారు. అప్పటికే మా అన్నదమ్ములు ఇక్కడ ఉన్నారు. సో నేను అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశే కదా ఇది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అయితే ఆ కాలంలో చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీకి 22 సంవత్సరాల పాటు నేను పనిచేశాను. ఇక్కడ ఉన్నా గాని నేను పనిచేశాను. ప్రతి నియోజకవర్గానికి నేను తిరిగాను. ఇప్పుడు తలసానన్నయ్య గాని, లేకపోతే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కానీ, ఎవరైనా ఇప్పుడు చనిపోయిన శివప్రసాద్ గారు కానీ, ఆయన నియోజకవర్గంలోకి ఆయన కూడా తిరిగి ఉండడు. అంత తిరిగాను నేను, సత్యవేడు. ఇప్పుడు అదే తలసాని గారు, శ్రీనివాస్ యాదవ్ గారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయటం కరెక్ట్ కాదు, బాధాకరం స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, ఉండాలండి. ఎందుకంటే వాళ్ళంతా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కదా సార్. కేసీఆర్ గారు కూడా తెలుగుదేశం ఎప్పుడు చేయనంత గ్రాండ్ గా నిన్న 6వ తేదీ ఆయన పుట్టినరోజుని ఇండస్ట్రీ అంతా జరిపారు. ఒక అద్భుతమైన, ఎందుకు జరిపారు అసలు నాకు అర్థం కాదు. జరపడం కాదు, అదొక పండగ అంతే. నేను ఇప్పుడు ప్రతి పండగకి నేను వాళ్ళ ఇంటి దగ్గర కేక్ కట్ చేసే, అక్కడ ఫంక్షన్ చేసే అవకాశం నా ఒక్కడికే ఇస్తాను ఆయన తలసానమే. అవునా? ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది చేశారు. నేను వాళ్ళు విష్ చేసి వచ్చేసాను అంతే. ఇక్కడికి వచ్చేసాం. బట్ చెయ్యాలి అలా. అంటే మన గురించి 14 ఎందుకు చేస్తున్నారు స్టేడియంలో ఆ రోజు నిన్న దాంట్లో ఇండస్ట్రీ అంతా ఎందుకు చేస్తున్నారు? సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఓకే, అవును, బట్ ఎంతమంది సినిమాటోగ్రఫీ మినిస్టర్లు మనకు పని చేయలేదు, వాళ్ళు ఎవరికైనా చేశారా? ఈయనకి ఎందుకు చేస్తున్నారు? తలసాన దగ్గర మాకు తలసాన ఏంటంటే అన్న, ఇప్పుడు ఆ ఇంటి గేట్లు ఎప్పుడు క్లోజ్ ఉన్నాయి మా కోసం. ఆల్వేస్ ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ అస్. ఓకే, ఇప్పుడు నాలుగు మీకంటే సినిమా వాళ్ళందరికీ అందరికి 100%. నాలాంటి వ్యక్తి డైరెక్ట్ గా ఆయన రూమ్ వరకు వెళ్ళిపోగలం, కిచెన్ వరకు వెళ్ళిపోగలం. ఆయనతో కలిసి హ్యాండ్ టు హ్యాండ్ కూర్చొని టిఫిన్ చేసిన దాదాపు నాకు 50-60 రోజులు ఉన్నాయి. అలాగా 50-60 సార్లు ఆయన నేను మాత్రమే కూర్చొని టిఫిన్ చేసిన పరిస్థితి ఉంది. సో ఆయన అందరికి యాక్సెసిబుల్. ఇప్పుడు నేను వచ్చానంటే నాకు నా దృష్టిలో ఉన్నటువంటి కష్టాలు కానీ సుఖాలు కానీ ఏమైనా సరే నేను ఆయనకి చెప్పగలను, అది తెలుస్తుంది. ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు ఎక్కడ ఏ కష్టం వచ్చినా వెంటనే తలసాని గారు ఎందుకు వస్తాడు? అలా వస్తున్నప్పుడు బాధ్యతగా వస్తాడు. అతను ఒక మంత్రి, ఈ సిటీలో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక మంత్రి. ఒక కాదు ఏమొచ్చిందంటే, ఆయన అప్పుడే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడే ఆయన స్టేట్మెంట్ ఇవ్వకుండా ఇప్పుడే ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చాడు? ఏది చంద్రబాబు నాయుడు గారి గురించి ఇప్పుడే ఆయన పుట్టినరోజును కూడా వీళ్ళు ఎందుకు ఇంత ఘనంగా సెలబ్రేట్ చేశారు? దీని వెనక ఎన్నికల వ్యూహం ఉందా? ఓట్ల కోసం ఇవన్నీ జరుగుతున్నాయా? నిజంగా అవి అన్ని వస్తున్నాయి ఇప్పుడు. పాపం తలసానన్నయ్య, నిజంగా నేను చెప్తున్నా, తలసానన్నయ్యని చాలా దగ్గరగా చూసినాడు నేను. మనం సైతం తెలుసు కదా కాదంబరి కిరణ్ గారు, ఈరోజు ఎంతో మంది పేదవాళ్ళని మరి ఆదుకుంటున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈరోజు ఆయన ఒక ట్రస్ట్ పెట్టి మరి పెద్దల సహకారం తీసుకొని మన ఆర్టిస్టుల్లో ఉన్నటువంటి పేదవాళ్లకు హితోధికమైనటువంటి సాయం అందించాలనేటువంటి ఉద్దేశంతో ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మరి ఇటువంటి వ్యక్తుల సపోర్ట్ మీకు అందరికీ ఉంది. ఆయన పొద్దున్న పైనుంచి వచ్చేటప్పుడు 2 జేబుల్లో డబ్బులు పెట్టుకుంటారు సార్. వాళ్ళ అసిస్టెంట్లు పిఎల్ దగ్గర కూడా ఇలా అంటే డబ్బులు వస్తాయి. అన్న పెళ్ళుంది 5,000, అన్న చావు వచ్చింది 10,000, అన్న గ్రూప్ ప్రైస్ 5,000. ఇలా నేను వెళ్ళిన ప్రతిసారి మాక్సిమం వెళ్ళిన సినిమా ఇండస్ట్రీ నుంచి తలసాని ఇంటికి నేనే. అదే నా పని ఏముండదండి, ఇందులో దండం పెడతాం తప్ప. ఎవరో ఒకరి పని, ఎవరో ఒకరు ఓపెనింగ్, ఎవరో ఒకరి ఇంట్లో పెళ్లి, ఎవరో ఒకరు చావు, ఎవరో ఒకరు వాళ్ళ గురించి వెళ్తా కష్టం. ఈవెన్ డాన్సర్స్ యూనియన్ గురించి కానీ, ఫైటర్స్ యూనియన్ కానీ, ఫైటర్స్ యూనియన్ తక్కువే. డాన్సర్ చిన్న శ్రీశైలం యాదవ్ దగ్గర కానీ,
ఆయన ద్వారా వీళ్ళ దగ్గర అన్నయ్య దగ్గర కానీ తలసాని అన్నయ్య దగ్గర మాక్సిమం సినిమా ఇండస్ట్రీ గురించి వెళ్ళింది నేను, పేదవాళ్ళ గురించి వెళ్ళింది నేను. ఆయన ఏంటంటే వెంటనే స్పందించే క్యారెక్టర్ అది. ఓకే. బాగా మనుషుల మధ్యలోకి వచ్చినవాడు, ఒక సామాన్య మనిషి నుంచి సామాన్య మనిషి నుంచి ఆ స్థాయికి వచ్చినవాడు. ఆ స్థాయికి వచ్చినవాడు అంత అంత టైం స్పేర్ చేసేవాడు. 24 hours మార్నింగ్ టిఫిన్ చేశాడంటే మళ్ళీ నైట్ 8 గంటల ఇంటికి వెళ్తాడు. కార్లో వెళ్తూనే ఉంటది కష్టం. అంటే మీరు అన్నారు కదా 2 జేబుల్లో ఎస్ డబ్బులు ఉంటాయి. నేను చూశాను సార్. ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు ఖాళీలు అయిపోయి ఎందుకు పని చేస్తుంటే ఆడ ఉంటది. అంటే ప్రతి మనిషి సంపాదించుకుంటాడు సార్, కానీ సాటి మనిషికి ఇద్దాం అనుకునే వాళ్ళలో చాలా తక్కువ మందిలో ఒకడు తలసాని శ్రీనివాస్ యాదవ్ మగాడు. నేను చెప్తున్నా, కష్టం వచ్చింది అన్నా నన్ను వాడు కొడుతున్నాడు అన్న, వాడు ఇదన్నా ఎవడు రాడు రా అని వస్తాడు. నేను ఒకరోజు కాన్వాయ్ ఇట్లా వెళ్ళిపోతుంది సార్, వెళ్ళిపోతుంటే రైట్ సైడ్ కట్ వచ్చింది. కట్ట దగ్గర గొప్పకుని కారు తిప్పాడు. హౌస్ సెటిల్ ఇన్స్పెక్టర్ వచ్చి తెల్లకూడదని, మంత్రిది అది కదా, ఇది అంత పవర్ ఉన్న మంత్రి. డ్రైవర్ నేను కోపడు, ఇటు ఎందుకు వచ్చినావు, సీదా వెళ్ళాలి అక్కడ రిటర్న్ తీసుకుని రా. ఓకే. క్యారెక్టర్ లో అది నేను కారులో ఉన్నా. అంటే ఎదుటి వాళ్ళ యొక్క ఆ డ్యూటీ ఏదైతుందో వాళ్ళని సక్రమంగా చేసుకుని వాడు వీడు గౌరవించడం వాళ్ళ ఖాళీ ఉంది కదా అని కొట్టబోయాడు. రైట్ డ్రైవర్. అప్పుడు కూడా ఏదో ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నాం మేము రాజమౌళి గారికి, ఒక ఇన్విటేషన్ ఇవ్వడానికి. వాళ్ళ పాప మ్యారేజ్. ఓకే. తలసాని అన్న ఇంట్లో వాళ్ళ పాప మ్యారేజ్ కి నా కూతురు ఇంట్లో నా ఇంట్లో నా కూతురు మ్యారేజ్ కి తిరిగిన దానికంటే ఎక్కువ తిరిగాను. ఓకే. అంటే నా ఇష్టం, అంటే ఈ మనిషిని చూశాను కదా, అవును, పేదోళ్ళ గురించి ఎంత చేస్తాడు, నన్నెంత ప్రేమ. నేను 50-60 సార్లు ఆయనతో కూర్చొని టీచింగ్ చేశానంటే మరి ఎంత. ఇప్పటికీ కూడా నేను కలిసినా కలవకపోయినా నా మీద ప్రేమ అలాగే ఉంటది, నా మీద వాత్సల్యం అలాగే ఉంటుంది. చాలా గొప్ప అంటే కాదంబరి కిరణ్ ఎక్కడికి వెళ్ళినా ఆ స్పెషాలిటీ అనేది ఉంటది. డెఫినెట్ గా సార్, అదే అంటాను. ఇప్పుడు నాగేశ్వరరావు గారు దగ్గర నేను అంత దగ్గర, రాజకీయంగా తలసాని గారి దగ్గర నేను అంత దగ్గర. ఎస్, నాకు ఏదైనా జరిగితే నాకు ఉన్నారు అనుకున్న వాళ్ళు కేటీఆర్ అనే ఉన్నారు. మరి జోగిపల్లి సంతోషాన్ని నాకు ఒక్కొక్క మెసేజ్ తోటి నా సమస్య. కేటీఆర్ గారు కూడా మీకు బాగా డెఫినెట్ నన్ను అన్నయ్య, కాదంబరి అన్నయ్య అని ప్రేమగా పిలుచుకునే వ్యక్తి. ఈ రోజు కాబోయే ఇంకా పెద్ద నాయకుడు కాబట్టి పెద్దగా జనంలోకి రావట్లేదు, మేము కలవలేకపోతున్నాం. కాబోయే పెద్ద నాయకుడు అంటే ఏ ఉద్దేశంతో అన్నారు? అంటే ఇంకా విస్తారంగా ఆయన అవ్వాలని. అంటే ముఖ్యమంత్రి పెద్ద ఆయన ముఖ్యమంత్రి, అది ఆయనే చెప్తారు. బట్ అంటే ఒకనొక రోజుల్లో గుర్తుందో లేదు, మోడీ గారే ఈ ఆలోచన నాకు ట్యాక్స్ ఒకేసారి కడితే తగ్గించండి అని ఏదో ఒక అడ్వైజ్ ఇచ్చారు కేటీఆర్ గారు. ప్రభుత్వ ఖజానానికి ఎంతో డబ్బు వచ్చింది. ఈ అడ్వైజ్ ఇచ్చింది కేటీఆర్ అని చెప్పాడు ఆయన, మోడీ గారు. జిఎస్టీ గురించి అనుకుంటా. ఓకే, అదే కదా ఇప్పుడు ఉంది ట్యాక్స్ అప్పుడు ఇది జరిగి 2 years అవుతుంది అనుకుంటా. అంటే ఐ మీన్ టు అంత బ్రెయిన్స్ అతను. కేటీఆర్ గారు అలాంటి అతను కూడా అతను రాజశేఖర రెడ్డి కనపడుతుంటాడు. అంటే వాళ్ళంతా ఏంటంటే క్యారెక్టర్స్ అన్నయ్య, లీడర్స్ అన్నమాట వాళ్ళు. అలాగా అంటే ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నట్టేనా కాదంబరి కిరణ్? ప్రత్యక్ష రాజకీయ నాయకులకి వీళ్ళకి దగ్గరగా ఉన్నారు. నాకు రాజకీయ బీఆర్ఎస్ పార్టీ ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీ యొక్క సానుభూతి పరుడుగా 100%. నేను చెప్తున్నాను, ఈ 9 సంవత్సరాలుగా ప్రతి ఎలక్షన్ లోనూ కారు కోటేయండి అని చెప్పి ప్రెస్ మీట్ చేసేది కాదంబరి కిరణ్ సార్. ఎందుకని అంటే మీరు ఆ పార్టీకి సభ్యత్వం లేదు, మీకేం సభ్యం కాదు, లేదు, ప్రాథమిక సభ్యత్వం లేదు. మరి అలాంటప్పుడు ఊరికే చెప్పకుండా అలా చెప్పడం, ఆ పార్టీలో ఒక మనిషిగా ఎందుకు చెప్పట్లేదు? నేనేమంటానంటే ఇప్పుడు ఆ పార్టీకి ఎలక్షన్ వచ్చిందండి. ఎలక్షన్ అనేది ఫైటే కదా, ఫైట్ లో మన వ్యక్తి విజయం సాధించాలి, మనకు కోరుకునేవాడు ఉండాలి. ఓకే, అందువల్ల నాకు వేరే పార్టీతో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో నేను చాలా అత్యంత సన్నిహితం ఉంది. మరి అదే కిషన్ రెడ్డి గారు, రామచంద్ర గారు నన్ను సొంత తమ్ముళ్ళే చూస్తారు. బీజేపీలో రఘునందన్ రావు గారు కానీ, రామచంద్ర గారు. మీరు ఇప్పుడు వ్యక్తులకి ఏమంటారు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఏమంటున్నారు? నేనేమంటానంటే ఈ పార్టీకి ఎందుకంటే ఈ పార్టీ నా పేద వాళ్ళ గురించి పనిచేస్తుంది. ఓకే, అలాగని వీళ్ళని వాళ్ళు ఓటేయద్దు లేకపోతే వాళ్ళు ఇది అలాంటి మాత్రం రేవంత్ రెడ్డి గారితో ఎంత దగ్గర సంబంధం ఉంది నాకు. 83, 85 లో కాదంబరి కిరణ్, రేవంత్ రెడ్డి ఇద్దరే ఆ 2 years 3 years అంత సాన్నిహిత్యం ఉంది మా ఇద్దరికి. కానీ నేను ఏ రోజుని మీకు ఆయన దగ్గర అంటే నా మీద ప్రేమ ఆయనకుంది, ఆయన మీద గౌరవం నాకుంది. ఆయన ఎంత గొప్ప లీడరో నాకు తెలుసు. ఎస్, రామచంద్రరావు గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ, ఇలాగా వీళ్ళందరితో నాకు చాలా దగ్గర సంబంధం ఉంది. బట్ వీళ్ళకి అన్న టీఆర్ఎస్ కోటి ఏమంటున్నాం అన్న వాళ్ళ పార్టీకి అలా కాదు. అదే శ్రీధర్ బాబు గారితో నాకు ఎంత దగ్గర అండి, కాంగ్రెస్ దుద్దిల శ్రీధర్ బాబు గారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి చాలా దగ్గర అనుకుంది నాకు. సో ఈ పార్టీకి అతీతంగా
అందరికీ సన్నిహితంగా ఉంటాడు కాదంబరి Yes. అనే పేరైతే Yes, ఉంది. sir, yes. దాదాపు ₹1 పై ఇచ్చారండి నాకు వీళ్ళు, ఉమ్. నా పేదవాళ్ళకి. మనం సైతం. పేదవాళ్ళకి మనం చదవలేదు, డైరెక్ట్ నా పేదవాడికి ఇస్తారండి, ఓకే, నాకు రాదు. అదే. నాకు ఆశీస్సులు వస్తాయి ఈ పేదవాళ్ళ దగ్గర నుంచి. అది నా బలం, అది నా ఆస్తి. అదే. నేను ఒకటే అంటాను సార్, నేను చిన్నప్పుడు చాలా బాధపడేవాడిని ఈ పేదరికం ఇది చూసి. ఏంటి మనం పేదరికంలో ఉన్నాము, ఎవరికి సాయం చేయలేకపోతున్నాము, డబ్బు ఉంటే బాగుండేదని. ఆ తర్వాత ఐశ్వర్యం అంటే కరెన్సీ కాదరా కాదంబరి, ఐశ్వర్యం అంటే సాటి మనిషి నీకు ఉండటం అని నా మనుషుల్ని, నా కుటుంబాన్ని పెంచుకుంటే ఇలా ఈరోజు లక్షల్లో ఉన్నారు మనం సైతం కుటుంబం. సో ఆ తృప్తి మామూలు తృప్తి కాదు కదా. నేను అక్కడ ఆ ఐశ్వర్యం ఆ మహల్ పై నుంచి చూస్తే ఆ ఆలోచన చాలా నీచం అనిపిస్తుంది. భగవంతుడు అరచేతులు ఇచ్చాడు కదా, అడుక్కు తెచ్చినా గానీ పేదవాళ్ళు మాత్రం కడుపు నింపుతారు, నింపడానికి ప్రయత్నం చేస్తారు. నా స్లోగన్ ఏంటంటే చేతనైన సాయం కోసం ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా మనం సైతం. Yes. స్లోగన్ మాత్రం అది. సర్వీస్ ఇస్ గాడ్, టర్న్ టు గాడ్ బిఫోర్ రిటర్న్ టు గాడ్. వెళ్ళిపోవాలిగా, వెళ్ళే ముందు ఇది కావాలి కదా సార్, రాకపోతే ఎట్లా? సాటి మనుషులు మనిషి చూడకపోతే మనల్ని మనం చూసుకోక, నన్ను నేను చూసుకోకపోతే నా తల్లిని ఎట్లా గుర్తుపడతా? నా తల్లి నన్ను నేను చూసుకుని నన్ను గౌరవించుకుంటేనే నా తల్లిని గౌరవించాలి, నా భూమిని గౌరవించాలి, నా దేశాన్ని గౌరవించాలి, నాకు సహాయం చేసేవాడిని గౌరవించాలి. అందులో స్వార్థం నాతో స్నేహం చేసిన నేను ఎప్పుడు అంటే ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా మీరు చెప్తున్నారే, క్రిటిసైజ్ చేస్తారు, అవమానం చేస్తారు. నా ఇంట్లో నేను ఉన్నా, వాడి ఇంటికి నేను వెళ్ళా, నాతో స్నేహం చేసేవాడికి కానీ, ఆ భగవంతుడికి కానీ, నాకు జన్మనిచ్చిన నా తల్లి తండ్రికి కానీ, నాకు ఒక పూట అన్నం పెట్టేవాడికి కానీ, వాడికి మాత్రమే రైట్ ఉంది నా గురించి మాట్లాడాలి. వాడికి లేదు సార్, ఇవ్వాలి. ఎవరి గురించి పట్టించుకోరు, నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తెలియదు, నా కష్టం ఏంటో అడిగి తెలియదు, నేనేంటో నాకు తెలియదు, నేను చేసే సర్వీస్ అడిగి తెలియదు. నేను సర్వీస్ చేయడానికి తాపత్రయపడుతున్నా. ఎస్, మీరు అన్నట్టు ఇదంతా డబ్బే కనుకుంటే ఇంటికి వెళ్ళి గొడవ పెట్టేసుకుంటాం, పేదవాళ్ళని బతికించుకుంటా. వెళ్ళిపోయే లోపల మన ఉంటామో తెలియదు. ఎస్ సార్, వెళ్ళిపోయే మనకు చేతనంత సాయం చేద్దాం, చేయాలి. మాక్సిమం చచ్చిపోయాలి, నేను అది చేస్తాను, అది చేయాలి, చేయడం ట్రై చేయాలి. సాయం ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి చేయాలి. అవును సార్, ఇప్పుడు జోగిన్పల్లి సంతోషాన్ని ఎవరో ఎంపీ ఏదో పార్టీ ఏదో నాకు ఎందుకు, నాకు కావాలి. ఎందుకంటే ఒక మంచి మనసు అతను స్పందిస్తాడు, అతను చెప్పుకోవాలి, యాక్సెస్ ఉంది, యాక్సెస్ దానివల్ల కొంతమంది మరి ఎంతమంది. ఒక కేటీఆర్ గారు ఆయన ఎవరో నాకెందుకు, ఆయన ఎవరో ఏదో తిట్టుకుని నాకెందుకు, నాకెప్పుడు నేను ఒక ఫైల్ యాక్సెప్ట్ అయ్యింది, ఇదేంటి నేను ఎపీర్ అవ్వకుండా నా ఫైల్ యాక్సెప్ట్ అవుతుంది ఆయన ఆఫీసులో అంటే, ఆయన ఆఫీసులో ఆయన ఓఎస్డీలు అందరూ నాకు అంత విలువ ఇస్తున్నారు. ఈ విలువ ఎక్కడిది? నేను చేసే సర్వీస్. ఆ సర్వీస్ ఎవరు గుర్తించారు? అన్నయ్య గుర్తించారు కాబట్టి వాళ్ళు స్టాఫ్ నన్ను గౌరవిస్తున్నారు. నాకు చాలు. ఆయన రోజు సెకండ్ ఫైలింగ్లు ఇస్తారు, నాకెందుకు? నాకు కావాల్సింది నా సంతకంతో నా పేరుతో ఆ ఫైల్ ఓకే అయిపోతాం. ఎప్పుడైతే ఓకే అయిందో ఈ పేదవాడి జీవితం ఎక్స్టెండ్ అవుతుంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.